హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. కర్రీ చూసారా అండి? చాలా టేస్టీగా ఉంది. లెగ్ పీస్ గ్రేవీ కర్రీ అండి. లెగ్ పీస్ లేకపోయినా నార్మల్తో అయినా చేసుకోవచ్చు. ఇట్లా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. కొంచెం యూనిక్గా చేశానండి. ఒకసారి ట్రై చేయండి. చూసారా చికెన్ ఎంత టెండర్గా ఉడికిందో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను 2 లెగ్ పీస్లు ఉన్న హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు మనం కొంచెం వేయించుకుందామండి. మీరు డైరెక్ట్ ఇలా వేయించకుండా గ్రేవీలో కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం మెత్తగా టెండర్గా ఉంటుందండి తింటున్నప్పుడు. ఇలా ముందే వేయించుకుంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు లిడ్ క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మనం చికెన్ని ప్రిపేర్ చేసుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తున్నానండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ ఇలా హాఫ్ పైనే కుక్ అవుతుందండి. ఇలా మంచిగా కుక్ అయిన చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికోసం గ్రేవీ చేసుకుందామండి. దానికోసం ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం మెలన్ సీడ్స్ అండి, 2 టేబుల్ స్పూన్స్ మెలన్ సీడ్స్. ఇవి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. 2 టేబుల్ స్పూన్ కాష్యూ నట్స్, ఒక బిగ్ ఆనియన్, మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఆనియన్ తీసుకోండి. 1 టీ స్పూన్ గసగసాలు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ తీసుకుందాము. దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. దానిలో హోల్ స్పైసెస్ వేసుకుందామండి. లవంగాలు, ఇలాచి, జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇది మొత్తం సిమ్లోనే చేయాలండి ప్రాసెస్. ఎందుకంటే దీనిలో క్యాష్యూ నట్స్ వేసాం కదా, అడుగంటుతూ ఉంటుంది. కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సిమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆనియన్ స్మెల్ పోతుందండి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. చూసారా, ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు అది పూర్తిగా కుక్ అయినట్టండి. ఇప్పుడు మనం టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాము. దీనిలో నుంచి కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దానికి ముందు కొంచెం మనం కారం, ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఆయిల్ ఎలా సెపరేట్ అయిందో. ఆయిల్ ఇలా సెపరేట్ అయినప్పుడు 2 చిల్లీ, గ్రీన్ చిల్లీ అండ్ మనం ముందుగా కుక్ చేసుకొని ఉంచుకున్న చికెన్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం సిమ్లో పెట్టి ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కుక్ చేసుకుందాము. గ్రేవీ చాలా బాగుంటుందండి, రెస్టారెంట్లో చేసినట్టు ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. దీనిలో కొంచెం ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇట్లా గ్రేవీ కొంచెం చికెన్కి పట్టిన తర్వాత మనకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీ చాలా బాగుంటుందండి. చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అవుతుందో. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేద్దాం. కొంచెం చికెన్ మసాలా మీ దగ్గర లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా యమ్మీ టేస్టీ చికెన్ లెగ్ పీస్ గ్రేవీ మసాలా రెడీ అండి.
ఇది బిర్యానీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో, సేమ్ రెస్టారెంట్ స్టైల్ అండి. లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకోవాలండి, అది స్కిప్ అయింది. మస్ట్ అండి లెమన్, టేస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ.